యాక్చువల్గా తెలంగాణ ప్రజలు అసలు బీజేపీ ఎమ్మెల్యేల పేర్లు మర్చిపోయినారంట. అసలు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా అనేది మర్చిపోయినారట. మరి వాళ్ళు అంటే మీరు ప్రజల దగ్గరికి పోతలేరు అనేది వాళ్ళ వాదన, వాళ్ళ బాధ కూడా. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే బీజేపీ అగర్ పొలిటికల్ లీడర్ ఎమ్మెల్యే పేరు మర్చిపోతే మీరు ఈరోజు ఇంటర్వ్యూలా మీరు అంటారు ఏమని, అక్కడ కామారెడ్డి ప్రజలు ఒకే ఒక ఎమ్మెల్యే అక్కడ పని చేస్తున్నారు అని మీరు చెప్తున్నారు. అదే విధంగా ఈ రోజు టీవీ ఓపెన్ చేస్తే రాజా సింగ్ కనిపిస్తున్నారు, లేదంటే బండి సంజయ్ గారు కనిపిస్తున్నారు, లేదంటే కిషన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. అందరు లీడర్ అక్కడ కేంద్ర సహాయక మంత్రి ఉన్నారు బండి సంజయ్. ఇక్కడ స్టేట్ లో ఎవరు ఉన్నారు అనేది మాట్లాడండి. ఇప్పుడు స్టేట్ లో యూరియా సమస్య ఉన్నది. ఇప్పుడు మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు వచ్చేసి ఏం మాట్లాడతారు, యూరియా కొడుతున్నా అంటారు. మళ్ళా వెంటనే ఈటెల రాజేందర్ గారు ప్రెస్ మీట్ వచ్చి అట్లెట్లా అంటారు, అది తప్పు అని చెప్పేసి ఆయన అంటే మీలో మీకు సఖ్యత లేదు కదా. అంటే మీలో మీరే సఖ్యత లేకుండా ప్రజలకి ఇక్కడ నుంచి ఒక టైప్ ఆఫ్ ఆన్సర్ చెప్తారు, ఇక్కడ నుంచి ఒక టైప్ ఆఫ్ ఆన్సర్ చెప్తే మరి ప్రజలు ఏం నమ్మాలి? ఓకే నేను అదే అంటున్నా, ప్రతి ఒక్క లీడర్ది పాలసీ ఉంది. రఘునందన్ రావు గారు ఆయన ఇండిపెండెంట్ గా ఏం మాట్లాడాలి మాట్లాడినారు, మళ్ళీ ఈటెల రాజేందర్ గారు ఏం మాట్లాడినారు, రాజా సింగ్ కి ఏం మాట్లాడారు. ప్రతి ఒక్క లీడర్ కి వేరే వేరే ఇండిపెండెంట్ గా మాట్లాడుతున్నారు. కానీ పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూర్చొని ఈ విషయం ఇది ఉంది అని ఏ లీడర్ కూడా ఇప్పటిదాకా చెప్పలేదు. కానీ నిజంగా చెప్పాలంటే చాలా సమస్యలు తెలంగాణలో ఈ రోజు ఉంది. ఎందుకు ఒక తెలంగాణలో ఈ సమస్యలు ఎవరితోని వచ్చినారు, కాంగ్రెస్ పార్టీతోని. మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? ఒక్క ఎమ్మెల్యే కూడా కనిపిస్తున్నారమ్మా, ఒక్క ఎంపీ కూడా కనిపిస్తున్నారు. ఎన్ని ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు. ఇంకా ముందు గెలిచే ముందు మొత్తం కాంగ్రెస్ పార్టీ అరే లేదు నేను అన్ని చేస్తున్నారు, మేము చేస్తున్నారు, ఎవరు బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు, టీఆర్ఎస్ లేదు, ఎంఐఎం లేదు అంటారు. మళ్ళీ ఎందుకు గెలిచిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే కూడా కనిపిస్తలేదు? ఎందుకు మరి ఆయనకి క్వశ్చన్ అడగట్లేదు? ఎందుకు ఒక ఎంపీ కూడా కనిపిస్తలేదు? ఆయనకి కూడా క్వశ్చన్ అడగాలి. ఎందుకు కనిపిస్తలేదు అంటే మీరు కుమ్మక్కైనారు కాబట్టి మీరు చేతులు కలిపి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నదేమో కాంగ్రెస్, కేంద్రంలో ఉన్నదేమో బీజేపీ, మీరు కుమ్మక్క అయిపోయి బీఆర్ఎస్ మీద పడితే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అసలు అధికారంలో లేరు కదా. మీరు మాట్లాడితే కాంగ్రెస్ గురించి మాట్లాడాలి, అంతేగాని వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మెచ్చుకుంటారు, మీరు వచ్చి కాంగ్రెస్ వాళ్ళని మెచ్చుకుంటారు. ఇదేం పద్ధతి? మరి మా ఐడియాలజీ భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ లెఫ్ట్ అండ్ రైట్ అంటున్నాం మనం. అయినా ఐడియాలజీ చాలా వేరే ఉంది, మన ఐడియాలజీ చాలా వేరే ఉంది. ఇప్పుడు కదా కాదు, జీవితంలో కూడా మనం కలిసి పని చేయాలి అండి. మాకు అట్లా ఉద్దేశం లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వచ్చి కాలు పట్టుకుంటా మేము మీతో పని చేస్తా అంటే మేము అవసరం లేదు అని ఆయనకి చెప్పేస్తా. కానీ నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పని చేస్తున్నారు, బీజేపీ చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 10 సంవత్సరం ఈ తెలంగాణలో నేను బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి కంగారు తెలంగాణ చేసుకొని ఎంతో మంది జీవితం నాశనం చేసుకొని ఈరోజు ఇంట్లో కూర్చొని ఫామ్ హౌస్లో పండుకొని మంచిగా మాట్లాడుతున్నారు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ప్రజల అవకాశం ఇస్తే 10 సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ ఫర్ ఫ్యామిలీగా, ఇప్పుడు ఆయన ఫ్యామిలీ పార్టీ ఎందుకు అంటారు? హరీష్ రావు ఫ్యామిలీ, బొంతురామ్మన్ ఫ్యామిలీ, కవిత గారు ఫ్యామిలీ, మళ్ళీ ఆయన కేసీఆర్ గారు ఫ్యామిలీ, అందరు ఫ్యామిలీకి చేసినారు. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఇప్పుడు కూడా నా ఫ్యామిలీ నుంచి బయటికి వచ్చి నా అమ్మకి ఎంపీ చేస్తా, లేదంటే నా వైఫ్ అయితే లేదు నా వైఫ్కి నేను ఎమ్మెల్యే చేస్తా, అట్లాంటి ఆలోచన చేసుకొని పార్టీ నడిపెట్టలేదు. ఆలోచన ఎట్లా ఉండాలి అంటే మీకు అవకాశం ఇస్తే ఈ ప్రజలు నాదే, నా ఉన్నే ఫ్యామిలీలో మనిషి ఉంది, కానీ నా ప్రజలు నా ఫ్యామిలీ అన్ని ఆ రకంగా పోతే చాలా మంచిగా ఉంటాయని ఆ ఉద్దేశంతో పనిచేస్తున్నారు. 10 years ఎంత అవకాశం వస్తే ఒక్క రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకి ఒక్క రోజు కూడా సేవ చేయలేదు. ఎందుకంటే మేము కొట్లాడినాం డైలీ వారంకి 10 సార్లు ధర్నా, కలెక్టర్ ఆఫీస్ పోతే అక్కడ ధర్నా, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోతే అక్కడ ధర్నా. ప్రజల కోసం నేను కింద ఉండి చాలాసారి మేము పోరాటం చేస్తే ఇప్పుడు కూడా ఒక్క స్టూడెంట్కి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదమ్మా. సరే, బీజేపీలో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది ఉన్న నాయకుడు ఎవరు చెప్పండి? ఈ ఉద్యమం చేసిన తర్వాత ఈ తెలంగాణ రావాలి అని ఫస్ట్ ఎవరు చెప్పినారమ్మా? చెప్పండి, మీరు చెప్పండి. సుష్మా స్వరాజ్ గారు మొత్తం పార్లమెంట్ లో ఉండి
తెలంగాణ రావాలి అని అక్కడ పోరాడే వ్యక్తి సుష్మా స్వరాజ్ గారు. ఆ సుష్మా స్వరాజ్ గారు ఏ పార్టీ? భారతీయ జనతా పార్టీ. మరి ఎవరు సపోర్ట్ చేసినారు? తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా సపోర్ట్ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రతి ఒక్క కార్యకర్త కూడా అప్పుడు కూడా ఇప్పుడు కూడా తెలంగాణ మంచిగా ఉండాలి అని ఆ ఉద్దేశంతో పోతున్నారు. ఈ తెలంగాణలో ఏం జరిగినా కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే గో బ్యాక్ మార్వాడి ఉద్యమం వచ్చింది. బండి సంజయ్ గారు వచ్చి ఏం మాట్లాడతారంటే, తెలంగాణలో మార్వాడీలు వచ్చి వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, తెలంగాణలో వాళ్ళు ఏమంటారు వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారు, సో తెలంగాణ జీడిపి పెరుగుతుందని చెప్పేసి మాట్లాడతారు. మరి ఇక్కడ తెలంగాణ తెచ్చుకున్నది ఏంటంటే నిధులు నియామకాల గురించి తెచ్చుకున్న తెలంగాణలో. మరి ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి అనేది తెలంగాణలో అయ్యుండి వీళ్ళు వాళ్ళని సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ పార్టీ వాళ్ళు? ఈ దేశంలో 28 స్టేట్స్ ఉంది. మనం డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన సిద్ధాంతం ఏమిటంటే, మనం ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా ఏదైనా చేయవచ్చు. ఆ సిద్ధాంతం ఎవరు రాసినారో? బాబాసాహెబ్ అంబేద్కర్. మనం ఈరోజు చాలామంది తెలంగాణ వాళ్ళు మహారాష్ట్రలో ఉంటారు, లేదంటే కర్ణాటకలో ఉంటారు, అక్కడి నుంచి మనిషి ఇక్కడ ఉంటారు. ఆ విషయం వేరే ఉంది. మనం మార్వాడి, మరాఠీ, రాజస్థాన్, తెలుగు, ఆంధ్ర, ఆ విషయం వేరే ఉంది. ఎందుకంటే నేనేమంటున్నానంటే, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడి నుంచి పుట్టినారో ఇక్కడే చచ్చిపోతున్నారు. కానీ నేను నిజంగా చెప్పాలంటే, ఎవరైతే ఈ వాయిస్ ఇచ్చినారో, ఓల్డ్ సిటీలో చాలా మంది బంగ్లాదేశీ ఉన్నారు, ఓల్డ్ సిటీలో చాలా మంది శ్రీలంక ఉన్నారు, ఓల్డ్ సిటీలో చాలా మంది నైజీరియన్స్ ఉన్నారు, ఓల్డ్ సిటీలో చాలా మంది శ్రీలంకలో నుంచి వచ్చినారు. ఓల్డ్ సిటీలో ఒక పాకిస్తాన్ వ్యక్తి లవ్ జిహాద్ కేస్ చేసుకొని మన హిందూ అమ్మాయికి ట్రాప్ చేసుకొని ఆయన జీవితం నాశనం చేస్తున్నారు. మేము పట్టుకొని ఆయనకి శిక్ష ఇచ్చి ఈరోజు జైలుకి పంపిస్తున్నారు. నేనేమంటున్నానంటే, ఎవరైతే ఈ దేశంకి పుట్టినారు, ఎవరైతే ఈ దేశంకి రక్తంలాగా పని చేసుకొని మనం ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్ చేసుకుని అందరు కొట్లాడినారు. అప్పుడు ఎవరు చెప్పలేదు మేము మరాఠీ, మేము తెలుగు, మేము ఉత్తరప్రదేశ్, ఎవరు చెప్పలేదు మన దేశం ఇండిపెండెంట్గా రావాలి అని అందరు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడినారు. తర్వాత ఈరోజు ఎంతో మంది ఓల్డ్ సిటీలా ఎంతో మంది బయట దేశాల నుంచి వచ్చి ఇలీగల్ పని చేస్తున్నారు. నిజంగా చెప్తున్నా, ఇలీగల్. చాలా మందికి టెర్రరిస్ట్ కూడా ఉన్నారు, చాలా మందికి సైదాబాద్ లా కానీ ఇక్కడ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నది మీరు. మరి ఇంతమంది చొరబడుతున్నారు రాష్ట్రంలోకి అంటే, ఇల్లీగల్ గా చొరబడుతున్నారు అంటే అది దాని బాధ్యత మీదే కదా. ఇప్పుడు ఎవరు చెక్ చేయాలి? ఎవరు దాని మీద కరెక్ట్ గా ఉండాలి? సెక్యూరిటీ వైఫల్యం అన్నట్టే కదా. అంటే సెక్యూరిటీ వైఫల్యం అన్నట్టే ఎవరిది మరి ఇదంతా? ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు, శ్రీలంక నుంచి వస్తున్నారని మీరే చెప్తున్నారు, మరి రోహింగ్యాలకు వస్తున్నారని మీరే చెప్తున్నారు. మరి వీళ్ళందరినీ అరికట్టాల్సింది ఎవరు? చెక్ చేయాల్సింది ఎవరు? సెక్యూరిటీ కరెక్ట్ లేనట్టే కదా. ఈ దేశం ఇండిపెండెంట్ గా 75 years మాక్సిమం అవుతుంది. ఇంకా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్. మనం 10 years లో అమిత్ షా గారు, నరేంద్ర మోదీ గారు అదే అంటున్నారు, ఈ దేశంలో ఎక్కడైనా ఇల్లీగల్ ఉంటే డెఫినెట్లీ ఆయనకి పంపించాలి. ఎవరెవరైతే ఇప్పుడు 18 రాష్ట్రాల్లో మనం చూడు, అస్సాంలా కానీ, ఉత్తరప్రదేశ్లా కానీ, బీహార్లా కానీ, ఎవరైనా ఉండని అక్కడ ఇల్లీగల్గా ఉంటే ఆయనకి పంపిస్తున్నారు. మనం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్, ఎంఐఎం పార్టీ ఏం చేస్తున్నారు? ఆయనకి ఒక మంచిగా ఆధార్ కార్డు ఇస్తున్నారు, ఫేక్ సర్టిఫికేట్ ఇస్తున్నారు, ఓటర్ ఐడి ఇస్తున్నారు. ఎందుకు దాచిపెడుతున్నారు? ఆయనకి ఈయన బాధ్యత కూడా ఉందినా, రేవంత్ రెడ్డి గారు బాధ్యత కూడా ఉంది. ఎంఐఎం పార్టీ ఎంతో మందికి ఓటర్ ఐడి కార్డ్ రెడీ చేసుకొని ఈరోజు ఎలక్షన్లో ఓటు కూడా వేస్తున్నారు. మంది ఎందుకు ఎంఐఎం పార్టీ మాట్లాడలేదు? ఎందుకు ఎంఐఎం పార్టీ కోసం మీరు మాట్లాడలేదు? ఎందుకు ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతుంది? మీరు దాచేస్తున్నారు, మనం చుపాయిస్తున్నారు అందరికీ. మళ్ళీ ఎట్లా కనిపిస్తున్నారు? ఎవరైతే మనం లేదు ఈ తప్పు బయట దేశాల నుంచి వచ్చి ఎవరైతే పని చేస్తున్నారో 100% ఆయనకి బయటికి పంపించాలి ఆ ఆలోచన ఉంటే డెఫినెట్లీగా మనం సక్సెస్గా అయితేనే మీరు అంటున్నారు. అంటే మీరు అనేది ఏంటంటే, ఇక్కడ రేవంత్ రెడ్డికి తెలిసి ఇదంతా జరుగుతుందని మీరు అంటారు. మరి తెలిసి ఉండి కాబట్టి జరుగుతుంది. ఒకవేళ తెలిసి లేదనుకో ఎంతో మంది మేము చూపెట్టాలమ్మా. చాలా మంది ఉన్నారు ఓల్డ్ సిటీలో, నైజీరియన్స్ లేదా ఇల్లీగల్ అక్కడ ఉన్నారు. ఆ పారామౌంట్ కాలనీ అంటాయి, అక్కడ మొత్తం అంతా వాళ్ళు ఉన్నారు. ఎట్లా వచ్చిన్నారు? ఏం చేస్తున్నారు? డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు, గాంజా ఆమ్తోను, ఇల్లీగల్స్ ఏదైతే అఫెన్స్ ఉన్నా అన్ని చేస్తున్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చినారు? ఏం చేస్తున్నారు? ఎంత మంది పైన ఎంక్వైరీ చేస్తున్నారు? ఎందుకు అసదుద్దీన్ ఓవైసీ కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, ఎంఐఎం పార్టీ ఓల్డ్ సిటీ, నేను మొత్తం ఓల్డ్ సిటీ నా చేతిలో ఉంది, నేను చేస్తున్నా, నా చేతిలో
నేను ఒక చిన్న సీఎం లాగా ఫీల్ చేస్తున్నాడు. మరి చిన్న సీఎం లాగా ఓల్డ్ సిటీని చేతిలో ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు అబ్బాయి? నువ్వు పోయి ఒకసారి ఓల్డ్ సిటీలో ఒకసారి ఏం పరిస్థితి ఉంది చూసుకోండి. ఆయనకి చేత కాదు, ఆయనకి పని కూడా చేయదు అని నేనైతే ఉంటాను.